అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోటి సంతకాల బండి జగన్మోహన్ రెడ్డి కొంప ముంచింది. అదేంటి అట్లా మాట్లాడుతున్నావు గిట్లని చెప్పంటారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడైనా కోటి సంతకాల బండ్ల పేపర్లు ఉండాలి కానీ ఎక్కడైనా పట్టాలు ఉంటాయా? ఒకసారి మీకు చూపిస్తాను క్లారిటీగా, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఏదో ఊపుతా ఉన్నాడు, ఫ్లాగ్ ఊపుతా ఉన్నాడు, కోటి సంతకాల బండ్లు అన్నీ పోనీకి. ఒకసారి ఆ వీడియో చూసేసి దాని తర్వాత మీకు చూపిస్తాను. అబ్బా ఊపేసిండయ్యా. ఆహా అయ్యా, ఈ విగ్రహం ఎవరిదో? ఎవరు విగ్రహం పెట్టిరా? జనాలు కూడా బాగా. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటే అన్నా నువ్వు గిట్లని చెప్పంటారు. పాపం పెద్ద ఆయన ఏంటండి ఆడెక్కిచ్చేశారు. ఇన్ని రోజులేమో సాక్షి ఛానల్ మీద ఉంచారు, దాని తర్వాత ఆ సాక్షి ఛానల్ మీదకి వెళ్ళి కూడా పీకేసారు. అధికారంలో ఉన్నప్పుడేమో ఆ నవరత్నాలు అని చెప్పి ఆ ఫ్లెక్స్లో ఉంచారు, దాని తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు ఉంచారు, దాని తర్వాత పీకేసారు. ఇప్పుడేమో సరాసరి వ్యాన్ మీదకే ఎక్కిచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అవసరం ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారిని అడ్డగోలుగా వాడుకుంటారు, అవసరం దాటాక గోడ మీద ఎవరు ఉంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఇదంతా మనకి ఎదుగులే కానీ ఒకసారి చూడండి మీరు. ఊపుతాండయ్యా బాబోయ్. సరే ఊపేసింది కదా మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీకు చూపిస్తాను కోటి సంతకాల బండి జగన్మోహన్ రెడ్డి గారి కొంప ఎందుకు ముంచిందో. ఇక్కడ మీరు అందరూ చూడండి, చాలా మంచిగా అబ్జర్వ్ చేయండి అందరూ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదేమైనా ఎడిటింగ్ ఇట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడేస్తారు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ ఊపుతా ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూస్తే మొత్తం కోటి సంతకాల పేపర్లే ఉన్నాయి. ఇదంతా కోటి సంతకాలు మీకు కనిపిస్తున్నాయా? కోటి సంతకాల పేపర్లు ఇవన్నీ 1,30,00,000 ఎంతో 3 లక్షలు ఎంతో అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బాగానే ఉన్నాయి, బాగానే సంతకాలు పెట్టారు, సూపర్గా పెట్టారు కదా అందరూ. కనిపిస్తుంది అంటే మీకు క్లారిటీగా కోటి సంతకాల పేపర్లు ఇవన్నీ. ఏ నియోజకవర్గం మరి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అసలు సంతకాలు కూడా పెట్టలేదు అనుకో, ఆ పట్టాలు తీసుకుని పోతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఇంతకుముందు ఈ గ్రీన్ మ్యాట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు వెళ్ళేటప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసుకుని పోతా ఉండే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల పేపర్లు అని చెప్పుకుంటా ఇట్లా పట్టాలు వేసుకుంటూ పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గలీజ్గా దొరికిపోయారు. అంటే పాపం లైవ్ చేసేవాళ్ళు ఆ ఎడిటర్లు సరిగ్గా చూసుకోలేదేమో. మనం చూస్తాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మిస్టేక్లే ఫస్ట్ చూస్తాం మనం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈయన పెట్టే వీడియోలు చూస్తారో లేదో తెలియదు కానీ మనం అయితే క్లారిటీగా చూస్తాం. క్లారిటీగా ఏం చేస్తా ఉన్నాడు, ఏంది కథ ఇట్లా అని చెప్పి. ఇక్కడ మీరు చూడండి, ఇదంతా పట్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలకు సంబంధించిన మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాము, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పులు చేసినా ఈజీగా దొరికిపోవడం ఆయన మేనరిజం. ఇప్పుడు మీమ్లు కానీ ట్రోలర్లు కానీ గట్టి వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని అనుకోవడం లేదు, ఎందుకంటే కొంచెం చర్మం అందం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఊకే చంద్రబాబు గారి మీదే ఎందుకు ఎక్కుతా ఉన్నారు మీరు? చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? అరే మీకులాగా పనికి మాలిన రాజకీయాలు ఆయన చేస్తలేడు, ఆయన ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాడు. మీకులాగా దీనికి పనికిరాని పథకాలు అయితే అస్సలు ఇస్తలేడు. మీకులాగా లిక్కర్ స్కామ్లు అయితే అసలు చేస్తలేడు, మీకులాగా లడ్డు స్కామ్లు అసలు చేస్తలేడు. అరే మీకులాగా మొత్తానికి మీకులాగా అయితే అసలు చేస్తలేడు. చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడుతావు చెప్పు? కాబట్టి ఇందరితో కూడా వస్తుందని నేను అనుకోవడం. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, చెప్పండి. పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న పోరగాళ్ళకనే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికీ రాజకీయాలు ఎలా చేయాలో తెలియకుండా ఇంట్లో పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు మా దృష్టిలో ఇప్పటికీ చిన్న పోరగాడే అండి, ఎప్పటికీ చిన్న పోరగాడే. ఎందుకంటే చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు అమ్మారమ్మారమ్మ ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడేవి, కొంచెం వయసు వచ్చినోడు లెక్క మాట్లాడా. జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అవునా? నాకు తెలియదండి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు చాలా చిన్నపిల్లని. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, మీరు ఇప్పటికీ చిన్న పొరగాళ్ళకనే ఆలోచిస్తారు. ఎప్పుడు మెచ్యూర్ కాయలకే ఎప్పుడు ఆలోచించాలా, ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే అసలు చేయాలా, ప్రజలు ఇబ్బంది పడే పనులు చేశారు. అరే మీరు అధికారంలోకి వచ్చాక ఇసుక దొరకక కూలోళ్ళందరూ ఇంట్లో ఉండి ఇబ్బంది పడ్డారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ నీకేం తెలియదు, రాజకీయాలు చేస్తూ ఉంటావు నువ్వు. అప్పుడే నేను అనుకుంటా ఉంటాను, ప్రైవేట్ ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేదు గిట్లని చెప్పి అంటా ఉన్నారు. ఎవరికండి? అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఆర్కే రోజా గారికా, లేకుంటే కొడాలి నాని గారికా, లేకుంటే వల్లభనేని వంశీ గారికా, లేకుంటే అంబటి రాంబాబు గారికా, లేకుంటే మన గోరెంట్ల మాతో వీడియో కాల్ చేసే వ్యక్తికా? ఎవరికి లేదండి సిగ్గు? మీరు కొంపదీసి చంద్రబాబు గారిని అంటారా ఏంది?
చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదండి బాబు. చంద్రబాబు గారు చూస్తూ ఉన్నారు కదా, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉన్నాడు, కంపెనీలు ఎలా తీసుకొస్తా ఉన్నాడు, పెట్టుబడులు ఎలా తీసుకొస్తా ఉన్నాడు, రోడ్లు ఎలా వేపిస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, సైడ్ కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు. అరే లోకేష్ గారిని చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తా ఉన్నాడు. మన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కరికైనా జాబ్ ఇచ్చినామండి? పోలీస్ నోటిఫికేషన్ల గురించి కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చింది వాస్తవమే, కానీ జాబ్ ఇచ్చింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కదా. మరి దాని గురించి మాట్లాడాలి కదా. చంద్రబాబు గారి గురించి ఏ రోజు తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటావు. ఎప్పుడు చూడు నీ గురించి నువ్వు గొప్పగా మాట్లాడుకోవచ్చు కదా. నీ గురించి, నీ పార్టీ గురించి గొప్పగా ఏ రోజైనా మాట్లాడుకున్నావా? ఏ రోజు మాట్లాడాల. నీ గురించి చెప్పకుండా పొద్దుగా లేస్తే చంద్రబాబు గారి గురించి మాట్లాడితే చంద్రబాబు గారికే క్రెడిట్ వస్తుంది. అది కూడా మీకు తెలియదు అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. స్కామ్లా ఇచ్చేసే కార్యక్రమం శనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా స్కామ్ల గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకంటే గొప్పగా ఎవరు మాట్లాడుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చేసిన స్కామ్, లిక్కర్ స్కామ్ మామూలు కాదు, సూపర్ హిట్ అయింది. మన ఆర్కే రోజా చేసిన స్కామ్ మామూలు కాదు, ఆర్ధమాంధ్ర సూపర్ హిట్ అయింది. అరే అంతెందుకు మన రిషికొండ బాత్రూమ్ ట్రబ్బు, బా అది మామూలు స్కామా? మామూలుగా అంటే మామూలు కాదు. అంతెందుకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచంద్రం ఏ విధంగా స్కామ్ చేసినాం మనం ఎవరికైనా తెలిసిందా? తెలియలే కదా. మన అధికారంలో ఉన్నప్పుడు మన వైసీపీ కార్యకర్తలు గంజాయి ఎలా స్మగ్లింగ్ చేసారు అది ఎవరికైనా తెలిసినా ఆ స్కామ్ కూడా ఎవరికి తెలియదు. అరే అంతెందుకు మన పేరుని రేషన్ బియ్యంలో స్కామ్ చేసుకుంటూ పోయిండు, అది ఎవరికైనా తెలిసినా ఎవరికి తెలియదు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన స్కామ్లలా ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి స్కామ్లు చేస్తూ ఉంది? కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంత వస్తాయి, సరే అనగానే వస్తాయి. మనం స్కామ్ చేసిన దానికంటే ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు నాకైతే ఇప్పటివరకు ఇక్కడ కనిపించాల మనం చేసిన దానికంటే. సో ఏదేమైనా సరే పొద్దుగా లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి జనాలకు చూపిస్తూ ఉన్నాడు. ఈయన మైనస్ ఏంటంటే ఈయన చేస్తున్న కార్యక్రమాలు జనాలకు చూపిస్తలేడు, జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడతలేడు. అంతేందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాను నేను, మీరు అసెంబ్లీకి వచ్చి వీటన్నిటి గురించి మాట్లాడిన రోజు మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మీకు ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయి కదా, ఆ 11 కాస్త కొంచెం పెరిగే అవకాశాలు ఉంది. ఇక మీరు అసెంబ్లీకి రాకుండా దొంగతనంగా ఈడ ఆడ ఈడ గిట్లా తిరుక్కుంటా ఉన్నారు అనుకో, ఉన్నది కాడ కూడా పోతుంది. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.